హలో మై డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఎంఎల్టీ సెకండ్ ఇయర్ పేపర్ 3 పెథాలజీలోని ముఖ్యమైన ప్రశ్నలు మరి సమాధానాలు మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇది ముఖ్యంగా పీడిఎఫ్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. మీకు ఒకవేళ ఈ సబ్జెక్ట్ పీడిఎఫ్ రూపంలో కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ మీ 8096804342. బై పేయింగ్ ద 100 rupees you will get this PDF. Okay, so let me see the one by one. Only I will read out the only important questions. ఓకే, సో బ్లడ్ పోత నిర్వచించండి. బ్లడ్ స్మియర్ యొక్క రకాలు మరియు వాటి ఉపయోగాల గురించి రాయండి. బ్లడ్ పోత చేసే పద్ధతులను పేర్కొనండి. ఆర్బీసీ యొక్క బాహ్య స్వరూపాన్ని వ్రాయండి. ల్యూకోసైట్స్ యొక్క డిఎల్సి గురించి వ్రాయండి. డబ్ల్యూబీసీ యొక్క బాహ్య నిర్మాణ పరీక్షను గురించి చర్చించండి. ఎముక మధ్య పరీక్ష అంటే ఏమిటి? ఎముక మధ్య పరీక్ష అవసరమయ్యే కొన్ని షరతులను పేర్కొనండి. జిమ్సా స్టెయిన్ యొక్క సంఘటన వ్రాయండి. రైట్ యొక్క స్టెయిన్ యొక్క సంఘటన ఇవ్వండి. ప్యాస్పై ఒక నోట్ రాయండి. గిమ్సా మరియు రైట్ స్టెయినింగ్ యొక్క కంపోజిషన్, స్టెయినింగ్ ప్రొసీజర్ మరియు ఇంటర్ప్రిటేషన్ ఇవ్వండి. బోన్ మ్యారో ఆస్పిరేషన్ యొక్క ఉపయోగం ఏమిటి? ఫ్లోసైటోమెట్రీ నిర్వచించండి. పీసీఆర్ యొక్క పూర్తి రూపాన్ని రాయండి. బోన్ మ్యారో ఆస్పిరేషన్ కోసం ట్రే అంటే ఏమిటి? బోన్ మ్యారో బయాప్సీ మరియు ట్రై ఫైన్ బయాప్సీ ప్రదేశాలను పేర్కొనండి. హీమో పారసైట్ అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి. మలేరియా యొక్క పరాన్నజీవుల నిర్మాణం గురించి వివరించండి. లిష్మాన్ అద్దకం వివరించండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ ఇయర్ వచ్చింది క్వశ్చన్ పేపర్ ఈ క్వశ్చన్. సంపూర్ణ ఇస్నాఫిల్ కౌంట్ యొక్క సాధారణ విలువను పేర్కొనండి. డబ్ల్యూబీసీ యొక్క సాధారణ విలువలను రాయండి. సికిల్ సెల్ వ్యాధి అంటే ఏమిటి? సోడియం మెటాబైసల్ఫేట్ ఉపయోగించి సికిల్ సెల్ పరీక్ష యొక్క సూత్రం, అవసరమైన పరికరాలు మరియు ప్రక్రియ మరియు ఆసుపత్రి ప్రాముఖ్యతను రాయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా లాస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామినేషన్లో వచ్చింది క్వశ్చన్. ఒస్మాటిక్ ఫ్రాజిలిటీ అంటే ఏమిటి? ఆస్మాటిక్ ఫ్రాజిలిటీ పరీక్ష నిర్వహించాలా? ద్రవాభిసరణ అంటే ఏమిటి? తలసిమియా అంటే ఏమిటి? స్పైరోస్పైటోసిస్ను నిర్వచించండి. బీటీ నిర్వచించండి. అది చేసే పద్ధతులను పేర్కొనండి. సిటీ యొక్క నిర్వచనం రాయండి. సిటీ యొక్క పద్ధతులు మరియు సాధారణ విలువలు పేర్కొనండి. సిటీ యొక్క వైద్యపరమైన ప్రాముఖ్యతను తెలియజేయండి. కోయాగులేషన్ యొక్క కారకం 1 మరియు కారకం 2 పేర్కొనండి. పీటీ మరియు ఏపీటీని విస్తరించండి. ఏపీటీటీ యొక్క సాధన పరిధి మరియు వైద్యపరమైన ప్రాముఖ్యతను వ్రాయండి. బీటీని కనుగొని ప్రక్రియ దాని వైద్యపరమైన ప్రాముఖ్యత. దాత యొక్క స్క్రీనింగ్ మరియు రక్త సేవన గురించి. ఎలియూ సెల్ తయారీలో ఉపయోగించే లూపస్ ఎరిథ్మాటస్ యొక్క అర్థం ఏమిటి? బఫికోట్ యొక్క ప్రాముఖ్యత. కౌల్టర్ కౌంట్ను కనుగొన్నది ఎవరు? దాని యొక్క విద్విషయం. కౌల్టర్ కౌంట్ సాధారణ సూత్రం వివరించండి. బయాప్సీ. కత్తిరించడాన్ని ఏమంటారు? ఎముక మరియు ఇతర కాల్సిఫైడ్ ఖనిజాలు డీకాల్సిఫికేషన్ గురించి.
ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ఇది పెథాలజీ పేపర్ 3 ఫర్ ది ఎంఎల్టీ సెకండ్ ఇయర్స్. ఓకే, సో చాలా అంటే డ్యూటీ చేస్తూ మీకు వీడియోస్ పెట్టాలంటే నాకు అంటే చాలా రెస్ట్లెస్ అయిపోతుంది బాడీ. అయినా కూడా చాలామంది స్టూడెంట్స్ ఫైనల్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు కదా, అందుకని నా వంతు ప్రయత్నంగా నేను కూడా పీడిఎఫ్స్ తయారు చేస్తున్నాను. ఓకే, సో ఎనీహౌ ఎలా రాస్తున్నారో చెప్పట్లేదు, కొంతమంది మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు, మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. సో ట్రై టు గివ్ ద ఫీడ్బ్యాక్ రిగార్డింగ్ అవర్ ఛానల్ వీడియోస్ అండ్ ఆల్. ఓకే, సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ and thanks for watching my channel.